బోధనా రుసుముల బకాయిలను అతి త్వరలో చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో 4,500 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిన వైసీపీ నేతలే ఇప్పుడు ఫీజు పోరు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనను తప్పుపట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చించాలంటూ శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం ముందుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. సభను 2 సార్లు వాయిదా వేసిన చైర్మన్ మార్షల్స్ ను రప్పించారు. సభను అప్రజాస్వామికంగా నడిపిస్తున్నారని బొత్స తప్పుబట్టగా గత 5 ఏళ్లలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చురకలు వేశారు. మీరు మార్షల్ తీసేయమన్నారు, మేము తీసేస్తాం. కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి, మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ పోడియం ఎక్కుతాము, ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే గనక ఎలా చెయ్యం? దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం ప్రజలు తెలుస్తారు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్. ఆయనకి ఇంకా 8 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు, ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరీజ్ వేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష. వారు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష. ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు, ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా? వైసీపీ సభ్యుల తీరును విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుబట్టారు. పెద్ద నాకు చెప్పారు అధ్యక్ష, కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు, ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మేము క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లిదండ్రులను చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాడు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. ఫీ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటే కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం 4,271 కోట్ల రూపాయల మేర బోధనా రుసుములు బకాయిలు పెట్టిందని లోకేష్ సభ వెలుపల చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 788 కోట్లు చెల్లించామని, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు అతి త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులు తన దృష్టికి తేవాలని సూచించారు.